మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమేనని తలంచి ప్రభువుని స్తుతిస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వర్తమానాన్ని మనం తీసుకుందాం. నేను వాక్యాన్ని చదివే ముందు ఒక మాట చెప్పనా? ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుండి భూమి మీద అత్యంత అదృష్టవంతుడైన ఒక వ్యక్తిని మీకు నేను పరిచయం చేస్తాను. పరిచయం అంటే ఏదో తెలియనటువంటి ఒక క్రొత్త వ్యక్తి, ఒక మర్మం కాదు, కానీ తెలిసిన వ్యక్తే. కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు ఆ వ్యక్తి చాలా అదృష్టవంతుడుగా, అత్యంత అదృష్టవంతుడుగా నాకు అనిపించాడు. ఈనాడు అదృష్టం అన్న మాట విన్నప్పుడండి, లోక సంబంధంగా ఆలోచిస్తే ఏదో లోకంలో సంపాదించటం, డబ్బు రావటం, పేరు ప్రఖ్యాతలు, ఘనతలు, గుర్తింపు, అది ఇది కట్టుకోవటం, ఇది అది కొనుక్కోవటం, ఇవి చాలా అదృష్టంగా, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఎంత పేరు సంపాదించాను, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఎంత కొనుక్కున్నాను, ఎంత కట్టుకున్నాను, అదొచ్చింది ఇదొచ్చింది అనే వారిని గమనిస్తూ ఉంటాం. ప్రియులారా, నిజంగా విడిచిపెట్టి వెళ్ళేది ఎంత ఉన్నా అది అదృష్టం కాదు అని నేను ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని వాక్యం ఎక్కడా కూడా అది అదృష్టం అని చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే ఈ వ్యక్తి చాలా అదృష్టవంతుడనే చెప్పాలి. ఇంతకీ ఎవరయ్యారు ఆ వ్యక్తి అంటారా? శిలువ మీద దొంగండి. మనందరికీ తెలుసుగా, లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుంచి చదివినప్పుడు ఈ శిలువ మీద దొంగ ఎంత అదృష్టవంతుడో మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ మాటలు చదువుతాను చూడండి. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చునప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొను మనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇంతకంటే అదృష్టం ఇంకేముందంటారు? వాస్తవంగా యేసు ప్రభువారిని యెరూషలేములో ఆ గొల్గొతా కొండ మీద సిలువ వేసినప్పుడు భయంకరమైనటువంటి నేరాలు చేసినటువంటి ఇద్దరు దొంగలను కూడా యేసు ప్రభువారికి కుడివైపున ఒక వ్యక్తిని, ఎడమ వైపున ఒక వ్యక్తిని సిలువ వేయటం మనం గమనిస్తాం. ఇద్దరు వ్యక్తులకి యేసు ప్రభువారు సమానమైన దూరంలో ఉన్నాడు, అందుబాటులో ఉన్నాడు. ఒక వ్యక్తి ఏమో, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు దేవునివి కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించని లేనిపోని మాటలు. కొంతమంది అంతే, పోయేటప్పుడు కూడా, దెబ్బతింటూ నష్టపోతున్నప్పుడు కూడా, చచ్చిపోతున్నప్పుడు కూడా యేసు ప్రభువుని దూషించటం, యేసు ప్రభువుని హేళన చేయటం, యేసు ప్రభువారిని తక్కువ చేయటం. కొంతమంది జీవితాలు ఇదిగో ఇలాగే ఉంటాయి. ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారండి యేసు ప్రభువారిని చాలా, మరి ఎంత నష్టాల్లో ఉన్నా, ఎంత కష్టాల్లో ఉన్నా కనుచూపు మేరల్లో క్రీస్తు కనపడుతున్నాడు ప్రక్కనే. కానీ ఏమాత్రం ప్రభు ఆశీర్వాదాన్ని, పరలోక భాగ్యాన్ని, ప్రభు ఇచ్చే ఆ శ్రేష్టతని పొందలేని దురదృష్టవంతుడు ఈ వ్యక్తి అయితే, రెండో వ్యక్తి ఆ మొదటి దొంగని గద్దించి, నువ్వేం మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చి మాటలు, ఎవరితో మాట్లాడుతున్నావు ఏంటి, మనకైతే అసలు ఇది న్యాయమే, మనం చేసిన తప్పిదానికి ఈ దెబ్బలు తగిలిని మనకి శిక్ష వచ్చింది,
ఆయన ఏ తప్పు చేయలేదు. బా, ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ నేరము లేదు, ఆయన గొప్ప దేవుడు. ఇవన్నీ కూడా అంతరంగంలో పెట్టుకొని మాట్లాడి యేసయ్యతో అన్నాడు, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని రక్షకుడా నాకు సహాయం చేయమని అడిగాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారిని నిజదేవుడిగా పరిశుద్ధుడిగా గుర్తించాడో, నేను తప్పు చేశానో, నా తప్పుకి శిక్ష వచ్చిందని ఎప్పుడైతే గ్రహించి పశ్చాత్తాపడ్డాడో, యేసయ్యను రక్షకుడిగా గుర్తించి అంగీకరించి నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నన్ను గుర్తు చేసుకోయ్యా అని ఎప్పుడైతే పలికాడో, వెంటనే యేసయ్య అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు. పరదేశు అంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళటానికి ముందు వెయిటింగ్ ప్లేస్ అన్నమాట, వెయిటింగ్ స్థలం అది. పరదేశంలో ఉన్న వ్యక్తి రేపు పరలోకానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు పరదేశు కూడా పరలోకంతో సమానంగా దాదాపుగా అంతే దైవ సన్నిధితో ఆహ్లాదంతో ఉంటుంది. ఇక పరలోకం గ్యారెంటీ. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని ఆ వ్యక్తిని యేసు ప్రభువారు నాతో కూడా అన్నాడుగా, వెంటబెట్టుకొని తీసుకెళ్ళాడండి. ప్రియులారా, నిజంగా చెప్పండి, ఇది అదృష్టమా కాదా? నిజమైన అదృష్టం అంటే ఇది, నిజమైన ధన్యత అంటే ఇది. ఎందుకంటారా? ఇంకొక మాట చెప్పనా, జీవితం అంతా చెడులో ఉన్నాడా, దొంగతనం చేశాడు ఈయన. దొంగనేగా, నేరస్తుడని, ఏ నేరమన్నా కానీ శిలువ మరణం పొందే అంత నేరం ఈ వ్యక్తిలో ఉంది. కాసేపట్లో చనిపోయి, గంటో 2 గంటలో 3 గంటలో, మొత్తానికి కాసేపట్లో చనిపోయి యుగ యుగాలు నరకంలో ఉండాలి, పాతాళంలో ఉండాలి, రేపు నరకంలో ఉండాలి ఈ వ్యక్తి. కానీ ఈ వ్యక్తి లాస్ట్ నిమిషాలు ఎలా మారని అంటే, యుగ యుగాలు నరకంలో ఉండాల్సిన వ్యక్తి యుగ యుగాలు పరలోకంలో ఉండేటటువంటి భాగ్యాన్ని పొందాడు. ఆఖరి సమయాన్ని అంత సక్సెస్ఫుల్గా వాడుకున్నాడు. చాలా జ్ఞానయుక్తంగా పశ్చాత్తాపడి ప్రభు సహాయాన్ని వేడుకున్నాడు, మారు మనసు పొంది యుగ యుగాలు ప్రభు సన్నిధిలో ఉండునట్లుగా వెళ్ళిపోయాడు. నిజంగా ఇది కదండి అదృష్టం అంటే. నాకు అనిపిస్తుందండి, భూమి మీద ఈ వ్యక్తి అత్యంత అదృష్టవంతుడు. ఆ ముందు మాట్లాడిన వ్యక్తి పోయేటప్పుడు కూడా ప్రభువును దూషించి పరలోకాన్ని పోగొట్టుకున్నాడు, నరకానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ఈ 2 రకాల ప్రజల్ని ఈ రోజున మనం చూస్తాం. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నా, మీరు అదృష్టవంతులేనా? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారా? మీ పాపాలు ఒప్పుకున్నారా? యేసయ్య పరిశుద్ధుడైన నిజమైన దేవుడని గ్రహించారా? ఈ లోకాన్ని విడిచిపెట్టాక మరొక లోకం ఉంది, మరొక రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యం అని గమనించారా? ప్రభువుకు హృదయాన్ని ఇచ్చారా? ఇది కదండి నిజమైన అదృష్టం అంటే. మరి బిడ్డ, ఈ వర్తమానం విన్న తర్వాత అయినా ఆ మొదటి దొంగ ఎలాగైతే కనుచూపు మేరల్లో క్రీస్తుని పెట్టుకొని చేతులారా ఒక గొప్ప అవకాశాన్ని జారవిడుచుకున్నాడో, అలా ఉండకుండా ఎన్నో మాటలు వినపడుతున్నాయిగా. ఎన్నోసార్లు దేవుని వాక్యం అన్ని కోణాల్లో మీకు వినపడుతుంది. ఈ మీడియా ద్వారా కానీ, సేవకుల నోటి ద్వారా, మైకుల్లో, మరి చర్చిల మీద వినపడటం, ఎన్నో రీతులుగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడైనా ప్రభువుకు హృదయాన్ని ఇవ్వండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి, పరలోక రాజ్యానికి వారసులు కండి. ఇది నిజమైన అదృష్టం. మీరందరూ కూడా ఈ దొంగ వలె నిజమైన అదృష్టవంతులుగా మీరు మార్చబడి నిత్య జీవానికి వారసులగుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, విత్తబడిన చక్కని వర్తమానం మీ బిడ్డలకు దీవెనకరంగా చేయండి. నిజంగా మీరు సిలువలో వ్రేలాడుతూ ఉన్నప్పుడు ఒక దొంగ చనిపోయి పాతాళానికి వెళ్ళవలసి ఉండగా యుగ యుగాలు పరదేశులో పరలోకంలో మీతో కూడా ఉండే అవకాశం, నిజంగా ఎంత ధన్యత, ఎంత అదృష్టం నైనా. ఈ వర్తమానం విన్న తర్వాత అయినా అనేక మంది మాకు కూడా ఇట్టి అదృష్టమే కావాలి, విడిచిపెట్టి వెళ్ళే లోకంలో ఏదో సంపాదిస్తే అది ధన్యత కాదు, అదృష్టం కాదు, కానీ పరలోకాన్ని సంపాదించుకోవాలి, ప్రభువుని సంపాదించుకోవాలి అంటూ నిజమైనటువంటి అదృష్టవంతులుగా వారు మారుటకు సహాయపడండి. ఎవరు కూడా ఈ అవకాశాన్ని జారవిడుచుకొని మిమ్మల్ని వద్దనుకొని
దురదృష్టవంతులుగా ఉండటానికి ప్రభువా మరి అనుమతించొద్దు. అలాంటి వ్యక్తులుగా ఎవరూ ఉండకుండా అందరూ కూడా మీ సన్నిధిలో మిమ్మల్ని కలిగి దీవించబడే కృప దయచేయండి. యేసు ప్రభు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.